ప్రెషర్ నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. మెంబర్స్కి ఎలా మాట్లాడారు, వాళ్ళందరితో కూడా ఏ విధంగా మాట్లాడారు అన్నది నేను చెప్పాను. సరే, కారణాలు ఏదైనా కూడా ఇది ఒక సర్వీస్ ఆర్గనైజేషన్ రెడ్ క్రాస్ అన్నది. వాళ్ళు చేయడం కరెక్టా కాదా అన్నది మీరు నిర్ణయం చెప్పండి. నేను రిజైన్ చేయడానికి కారణమైతే మాత్రం నేను ఆల్రెడీ డెసిషన్ తీసుకొని ఉన్నాను. దీని గురించి మధ్యలో వాళ్ళు ఇవన్నీ మాట్లాడడం కానీ, ఇంకొకరు దాని గురించి రెడ్ క్రాస్ గురించి రోజు న్యూస్లో రావడం కానీ నాకు మనసుకి ఇష్టం లేక నేను రిజైన్ చేస్తా ఉన్నాను. ఇప్పుడు కూడా మేనేజింగ్ కమిటీ మెంబర్స్ అందరూ కొనసాగమని కూడా ఇందాక చెప్పినా కూడా నేను మేనేజింగ్ కమిటీ మెంబర్గా మీతో పాటు ఉంటానే కానీ చైర్మన్గా మాత్రం రిజైన్ చేస్తానని చెప్పడం జరిగింది. లీగల్గా డెఫినెట్గా చేయొచ్చు వాళ్ళు, ఎందుకంటే ఇది ఎలక్టెడ్ బాడీ. మేనేజింగ్ కమిటీ మెంబర్స్ ఎలక్ట్ అయినారు, చైర్మన్ ఎలక్ట్ అయినాడు, కాబట్టి డెఫినెట్గా లీగల్గా ఫైట్ చేయొచ్చు. కానీ ఈ సర్వీస్ ఆర్గనైజేషన్స్లో మీకు తెలుసో తెలియదనండి, అందరూ చైర్మన్స్ కొన్ని ప్రివిలేజెస్ తీసుకుంటారు. ఒక వెహికల్, చైర్మన్ వెహికల్, రెడ్ క్రాస్ చైర్మన్కి ఒక వెహికల్ ఉంటుంది, ఆ వెహికల్ వాడుకుంటారు, లోపల కొన్ని ఫెసిలిటీస్ వాడుకుంటారు. నేను చెప్తాను, ఎక్కడా కూడా మొదటి నుంచి కూడా చైర్మన్ వెహికల్ అక్కడ ఉన్నా కూడా ఒక్క నిమిషం కూడా దాన్ని వాడనండి.